క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. నాగ్పూర్ అల్లర్ల అంశం మహారాష్ట్రలో వేడి రాజేస్తోందా? ఆ హింసాత్మక ఘటన వెనుక బంగ్లాదేశ్ హస్తముందా? కొత్త అనుమానాలపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏమంటున్నారు? మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ నెల 17న రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ హింసాత్మక ఘటనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి పలువురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. నాగ్పూర్ అల్లర్ల సూత్రధారి ఫైమ్ ఖాన్ ను కూడా కొద్ది రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లలో ప్రమేయం ఉన్న మరో 100 మందిని గుర్తించారు. ఔరంగజేబ్ వివాదంలో ఆందోళనకారులను ఫైమ్ ఖాన్ రెచ్చగొట్టడంతోనే అల్లర్లు చెలరేగినట్టు తేల్చారు. అదే సమయంలో నాగ్పూర్ హింస వెనుక బంగ్లాదేశ్ హస్తంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంతో అల్లర్ల వ్యవహారంలో బంగ్లాదేశీయుల హస్తం ఉందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ప్రస్తుతం దీనిపై ఏమీ చెప్పలేమని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. నాగ్పూర్ హింసకు కారణాలపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో సీఎం ఫడ్నవీస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగపూర్ హింస వెనుక ఉన్నది ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం ఫడ్నవీస్. అంతేకాదు హింసకు కారణమైన వారి నుంచి ఆస్తి నష్టం మొత్తాన్ని వసూలు చేస్తామని, చెల్లించని పక్షంలో వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయిస్తామన్నారు. మతపరమైన వస్తువులు దహనం చేసినట్లు కొంతమంది సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేయడంతోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. అల్లర్లకు కారణమైన వారిని కూడా నిందితులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు సీఎం ఫడ్నవీస్. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.